ఆఫీస్ అంటే మనుషులు, ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్, వాళ్ళని ఎంత బాగా చూసుకుంటే ఆర్గనైజేషన్ అంత బాగా ఎదుగుతుంది. నిన్న ఒక ఎంప్లాయీ వచ్చి వాళ్ళ భార్యకి బాగాలేదని చెప్పి ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ అయ్యాడు. నేను రిజైన్ చేస్తున్నానండి, నా భార్య నేను సేవ చేసుకోవాలి, చూసుకోవాలి. మేమన్నాము, బాబు నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోతా అంటున్నావు కదా, రిజైన్ చేసి వెళ్ళిపో. దాని బదులు లాంగ్ లీవ్ తీసుకో, సాబాటికల్ తీసుకో. నీకు ఇన్సూరెన్స్ ఉంది, నీ వైఫ్కి ఇన్సూరెన్స్ ఉంది, నీ పిల్లలకి ఇన్సూరెన్స్. నువ్వు నిజంగా నీ భార్యకి ఆరోగ్యం వాళ్ళకి రేపు హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తే ఆవిడకి నీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. నువ్వు ఎంప్లాయ్మెంట్లోంచి వదిలేసి నీకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి? ఉండవు. నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాను, ఇంట్లో ఉండి పని చేసుకో అని ఆ అబ్బాయి రెసిగ్నేషన్ క్యాన్సిల్ చేయించి అతన్ని మేము లీవ్ మీద పంపించి. దిస్ ఇస్ కాల్డ్ ఎంప్లాయీ ఫస్ట్. బెస్ట్ డెస్టినేషన్ ఇస్ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అని చెప్తున్నారు. ఓకే, బట్ అసలు అజా ఏంటి, అసలు ఏం చేస్తుంది? ఇది కోడింగ్ ట్యూటరా లేకపోతే ఒక ఆర్గనైజేషనా? అసలు వీళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ కల్చర్, జాబ్ కల్చర్ అనేది ఎలా ఉంటుంది? సో వీటన్నిటి గురించి లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలన్నీ తెలియజేసేందుకే మనతో పాటు ఉన్నారు అజా కన్సల్టింగ్ సర్వీసెస్ CEO అండ్ ఫౌండర్ ఫణి రాజా గారు. హలో సార్. హలో అండి. సార్, ఇప్పటి వరకు సుమన్ టీవీ ద్వారా మీ కంపెనీకి సంబంధించి చాలా వీడియోస్ అనేది చేశాము. సో చాలా మంది చూడడము. సో ఒకటే క్వశ్చన్, వాళ్ళకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అని అనేది కేవలం కోడింగ్ ట్యూటరా లేకపోతే ఇది ఒక IT ఆర్గనైజేషనా? యాక్చువల్గా ఇప్పుడు మనకి సుమన్ టీవీ ద్వారా మనం చేసిన రకరకాల ఎడ్యుకేషనల్ వీడియోస్, సమాజంలో మనం మార్పు తీసుకురావడం కోసం చేసిన చాలా వీడియోస్ చాలా మందికి వెళ్ళండి, చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు మీరు ఫ్లోర్ మీద కూడా చూడొచ్చు. సో మెనీ పీపుల్ ఆర్ విజిటింగ్ విత్ దేర్ పేరెంట్స్ అండ్ జాయినింగ్. అయితే ఎంతమంది జాయిన్ అయినప్పటికీ మనకు వచ్చే కాల్స్లో చాలా మందికి మీకు వచ్చిన క్వశ్చనే వస్తుందండి. మేబీ మీరు అక్కడి నుంచే వస్తున్నట్టున్నారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే. సో వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, ఇది ఇన్స్టిట్యూటా, ఇది IT కంపెనీయా? జనరల్గా ఎవరికైనా, ఎందుకంటే మనం కోడింగ్ ట్యూటర్ అంటున్నాము, ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్పిస్తామంటున్నాము. సో మనం ఎంతసేపు సాఫ్ట్వేర్లో కోడింగ్ నేర్పిస్తామని చెప్పినా, ఇంటర్న్షిప్ అని చెప్పినా, వాళ్ళకు వినబడ్డం మాత్రం ఇది ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్పించే ఇన్స్టిట్యూట్ లాగా వినిపిస్తుంది. ఇది మన తప్పు కాదు. వాళ్ళకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ఇక్కడ మీరు కోడింగ్ నేర్పించిన తర్వాత జాబ్ హైర్ చేస్తారా లేకపోతే జాబ్ హైర్ చేసుకున్న తర్వాత కోడింగ్ నేర్పిస్తారా? దీంట్లో చిన్న కన్ఫ్యూజన్ అదే. చాలా అండి, అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా అడిగారు. యాక్చువల్గా మనకు ఒక చిన్న మోడల్ అర్థం కావాలండి. హైర్, ట్రైన్, డిప్లాయ్, HTD. ఈ 3 విషయాలు అర్థమైతే అసలు మనం ఏం చేస్తుంటాం? మనం ఫస్ట్ హైర్ చేసుకుంటున్నాము, ట్రైన్ చేస్తున్నాము, కస్టమర్ దగ్గర డిప్లాయ్ చేస్తున్నాము, ఆర్ మన ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేసుకుంటున్నాము. హైర్ చేసిన తర్వాత ట్రైన్ చేస్తున్నాము కాబట్టి ఇది ఇన్స్టిట్యూట్ కాదు. యు ఆర్ అన్ ఎంప్లాయీ. డే 1 ఫస్ట్ నేను హైర్ చేసి, ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైర్ చేసి, ట్రైన్ చేసి డిప్లాయ్ చేస్తున్నాము. అయితే ఆ ట్రైనింగ్కి మనం ఏదైతే కాస్ట్ తీసుకుంటున్నామో దానివల్ల మనని వాళ్ళు ఇన్స్టిట్యూట్గా చూస్తున్నారు. కానీ అసలు ఎందుకు చూడొద్దు అని చెప్పి మనం ఒక వీడియో చేద్దాం. దానికి కూడా అసలు అజా కోడింగ్ ట్యూటర్లో అసలు ఎందుకు వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళు ఎందుకు డబ్బులు పెట్టాలి, మనం ఎందుకు డబ్బులు తీసుకుంటున్నాము, అసలు ఇప్పుడు మా సమాజంలో వచ్చిన మార్పు అంటే తర్వాత మాట్లాడుకుందాం. బట్ కమింగ్ టు యువర్ క్వశ్చన్, వీఆర్ నాట్ అన్ ఇన్స్టిట్యూట్, వీఆర్ అన్ IT కంపెనీ. అండ్ ప్రతి IT కంపెనీ ఉన్నట్టే మన దగ్గర కూడా పాలసీస్, ప్రాసెస్, టూల్స్, సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. అయితే కోడింగ్ ట్యూటర్ అనేది మాత్రం ఒక వినూత్నమైన, ఒక గొప్ప ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్. ఎందుకు ఇది నేను అంత గొప్పగా ఎందుకు చెప్తున్నాను దీని గురించి అంటే, మీ కోడింగ్ ట్యూటర్లో వాళ్ళని తీసుకొచ్చి మనం, అంటే ఎవరైతే నేర్చుకోవాలో వాళ్ళని తీసుకొచ్చి, ఇప్పుడు వీళ్ళు బయట మీకు కొన్ని వందల వేల సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్, ఆన్లైన్ కావచ్చు లేకపోతే మీకు ఇన్ పర్సన్ కావచ్చు, అమీర్పేటలో కావచ్చు, మీకు రకరకాల ప్లేసెస్లో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్. తర్వాత ఆన్లైన్లో వచ్చేసాయి. ఇప్పుడు మీకు ఎన్నో రకాల కోర్సెస్ ఆన్లైన్లో వచ్చాయి. ఆ కోర్సులు నేర్చుకున్న దానికి మనదానికి గొప్ప తేడా. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, అక్కడ మీకు కేవలం నాలెడ్జ్ నేర్పిస్తారు, అది సాఫ్ట్వేర్ కోర్స్ మాత్రమే. ఇక్కడ మీకు ఒక ఇంటర్న్షిప్లో ఆన్ ద జాబ్ కోడింగ్, అసలు మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేయడానికి కావాల్సిన కోడింగ్ మెలకువలు ప్రాక్టికల్గా మీరు ఒక ప్రాజెక్ట్లో ఎలా పనిచేస్తారో అది నేర్పించి, మీతో కోడింగ్ చేయించి, కోడింగ్లో మీరు నిష్ణాతులైన తర్వాత మిమ్మల్ని ప్రాజెక్ట్లో వేస్తాము. సో ఇది కోర్స్ కాదు, కోడింగ్. ఇది నాలెడ్జ్ కాదు, ఇది ప్రాక్టికల్. ఇది స్కిల్స్. నాలెడ్జ్ కాదు, ఇది నైపుణ్యం. ఓకే, సో ఇక్కడండి రెండవది ఏంటి అంటే, మీకు బేసిక్గా అంటే మీరు చూస్తే ఎలా నేర్పిస్తున్నాం, ఇది ఏదో క్లాస్ రూమ్లో మీకు ప్రొజెక్టర్ పెట్టేసి ఒక PPT రన్ చేసి ఒక బుక్ చదివిపించి కాదు. మీకు ఒక ఇండస్ట్రీలో పనిచేస్తున్న 3 నుంచి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఒక జావా ఫుల్ స్టాక్ డెవలపర్ ఒక ఇన్ఫోసిస్లోనో, ఒక TCSలోనో, ఒక గొప్ప కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి, చాలా అనుభవం ఉన్న వ్యక్తి వచ్చి ఇక్కడ మీతో ఉండి మీతో కోడింగ్ నేర్పిస్తాడు. ఎలా కోడింగ్ ఎందుకంటే అతను కోడింగ్ రాస్తున్నాడు. ఎవ్రీడే హీ హ్యాస్ ఎక్స్పర్టీస్ ఇన్ రైటింగ్ కోడింగ్. హీ నో హౌ టు హ్యాండిల్ ఏ ప్రాజెక్ట్. హీ నో హౌ టు టర్న్ ఏ బిజినెస్ రిక్వైర్మెంట్ ఇన్ టు ఏ సాఫ్ట్వేర్ కోడ్. అలా తెలిసిన వాళ్ళు వచ్చి మీతో, నాయన దిస్ ఈస్ ద బిజినెస్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లంకి నువ్వు కోడ్ ఇలా ఉండాలి, నీ అప్రోచ్ ఇలా ఉండాలి, నీ ఆలోచన విధానం ఉండాలి, ఈ మెలకువల్ని వాడాలి, ఈ కోడింగ్ స్టాండర్డ్స్ వాడాలి, ఈ నేమింగ్ కన్వెన్షన్స్ వాడాలి, ఈ టూల్స్ వాడాలి అని మన ఎన్వైరన్మెంట్లో అవన్నీ నేర్పిస్తారు. తద్వారా వాళ్ళకి ఒక ప్రాక్టికల్ అనుభవం వచ్చి దాని తర్వాత వాళ్ళు వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూడండి, మేము 10 లక్షల మందికి
మేము ఇంటర్న్షిప్ ఇప్పిస్తాము, మేము ప్రాక్టికల్ శిక్షణ ఇప్పిస్తాము, బ్యాంకింగ్, రీటైల్, లాజిస్టిక్స్ రంగాల్లో ఇస్తామని చెప్పి మోదీ గారు మొన్న పెద్ద ప్రకటన చేశారు. ఇప్పుడు దాని దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు. అందులో నాకు తెలిసి ఐటీ రంగం ఉన్నట్టు లేదు. బట్ మీరు ఇంతకుముందు ఇంకా వెనక్కి వెళ్ళండి. ఒకప్పుడు ఈ ఐటీ లేనప్పుడు ఐటీఐ అండ్ పాలిటెక్నిక్ అనే వృత్తి నైపుణ్య శిక్షణలు ఉండేవి. వాటిల్లో మీకు మేజర్ ఏంటి, మీకు ప్రాక్టికల్గా నేర్పించడమే వాళ్ళ యొక్క. ఇప్పుడు మీకు ఒక ఐటీఐలో ఫిట్టర్ ఉన్నాడు, ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, వాడికి ఎలక్ట్రీషియన్ పాఠాలు చెప్తే సరిపోదండి. వైరింగ్ ఎలా చేస్తారు, ఒక బల్బ్ ఎలా వెలుగుతుంది, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, అంటే మీకు న్యూట్రల్ లైన్ ఏంటి, మెయిన్ లైన్ ఏంటి, 3 ఫేజ్ ఏంటి, ఫ్యూజ్ ఏంటి, ప్రతిదీ కూడా నేర్పించి చేతితో చేపిస్తారు. ఒక వైర్ నువ్వు ఇన్సులేషన్ ఎలా తీస్తావు, ఒక బల్బ్ ఎలా కనెక్ట్ చేస్తావు, ఒక స్విచ్ బోర్డ్ ఎలా చేస్తావు, ప్యారలల్ కనెక్షన్ ఏంటి, ప్రాక్టికల్ ఉంటుంది అక్కడ. ఇక్కడ ఐటీలో కూడా ప్రాక్టికల్ కావాలి, అది మనం మర్చిపోతున్నాం. సో అందుకని ప్రాక్టికల్ నేర్పిస్తాం. ఇది నేర్పించిన అంత మాత్రాన జస్ట్ కోడింగ్ ట్యూటర్ అనే ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ చేసినంత మాత్రాన మనం ఒక ఇన్స్టిట్యూట్ కాదు. వీఆర్ అన్ ఐటీ ఆర్గనైజేషన్. ఇక్కడ మాకు కస్టమర్స్ ఉంటారు, మాకు ప్రాజెక్ట్స్ ఉంటాయి, మేము మా కస్టమర్స్ దగ్గర నుంచి బిజినెస్ తెచ్చుకొని వాటిల్లో వీళ్ళని వాడతాము. మాకు కావాల్సిన మానవ వనరులు మేమే చేసుకుంటున్నాం. ఇప్పుడు టాటా వాళ్ళు ఎయిర్లైన్ వచ్చారండి, టాటా ఎయిర్లైన్ ఇప్పుడు ఎయిర్ ఇండియాని కొనుక్కున్నారు. వాళ్ళు చేసిన, అంటే మీకు టాటా యొక్క గొప్ప లక్షణం ఏంటి తెలుసా అండి? టాటా ఏం చేస్తుందో, ఓకే నాకు పైలట్స్ చాలా కాస్ట్ ఉన్నారు, నేను కాస్ట్ ఎఫెక్టివ్ సర్వీసెస్ ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇచ్చేది? ఒక్కొక్క పైలట్ కొన్ని లక్షల జీతం అడుగుతారు, అండ్ పైలట్స్ చాలా తక్కువ ఉన్నారు. అందుకే వాళ్ళు ఏం చేశారు, మీకు చాలా వెనుకబడిన వర్గాలలో 10th ఇంటర్ చదువుకున్న వాళ్ళని తీసుకొని, మీకు జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ ఇలాంటి ఏరియాస్లోంచి వాళ్ళు తీసుకొని వాళ్ళందరినీ అడాప్ట్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు డిగ్రీ చదివిపిస్తూ, పైలట్ కోర్స్ ఇస్తూ, పైలట్ శిక్షణ ఇస్తూ వాళ్ళ మానవ వనరుల్ని వాళ్ళే తయారు చేసుకుంటున్నారు టాటా వాళ్ళు. సో అలానే మా కంపెనీ కూడా, అలానే ఇన్ఫోసిస్ చేస్తుంది, అలానే టీసీఎస్ చేస్తుంది. కాకపోతే వాళ్ళు కొంచెం పెద్ద ఎత్తున చేస్తారు, వాళ్ళు కొంచెం పెద్ద శాలరీస్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఇస్తారు, వాళ్ళు నిన్ను ఇన్వెస్ట్ చేసుకోమని అనరు. వాళ్ళకున్న వనరులు వేరు, మాకున్న వనరులు వేరు. అందుకని మేము ఏమంటాం, మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలంటాం. అంత మాత్రం చేత మనది కంపెనీ కాకపోలేదు, మనం ఒక ఆర్గనైజేషన్ కాకపోతే. అంటే జనరల్లీ సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎంత చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ అయినా నార్మల్ గా తను ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసి నార్మల్ గా జాబ్ వస్తే అది ఎలాంటి కంపెనీ అయినా కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోతూ ఉంటారు. వేరే ఎంత పెద్ద కంపెనీ అయినా మనము ఇక్కడ మనీ పెట్టాల్సి వస్తుంది అనేటప్పుడు నాకు అష్యూరెన్స్ ఏంటి అని అనే క్వశ్చన్ ఎక్కువగా రైజ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే మన స్కిల్స్ కి మనమే ఇన్వెస్ట్ చేసుకోవాలి. మేము ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళు మా దగ్గర ఉంటారన్న గ్యారంటీ లేదు. వీళ్ళు వెంటనే ఇంకో కంపెనీకి 10 లక్షలు ఇచ్చారు, 15. సో మా కంపెనీ కష్టపడి మేము ఉన్న మా డబ్బుని, మా వనరుల్ని వాళ్ళ మీద స్పెండ్ చేస్తే మా దగ్గర ఒక 3-4 సంవత్సరాలు ఖచ్చితంగా పనిచేస్తారని ఉందండి. మీకు ఐటీలో జాబ్ హాపింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా. సో అందుకని మేము ఇన్వెస్ట్ చేయట్లేదు. కానీ ఇంతకుముందు నేను నా పాత కంపెనీలో చాలా ఇన్వెస్ట్ చేశాను, చాలా మందిని అలా తీర్చిదిద్దాము, అలా చేశాము. కానీ ఇక్కడ ఏంటంటే బెస్ట్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ ఒక ఐటీ ఆర్గనైజేషన్. దీనిలో మీరు అడిగారు కదా ఎలా ఉంటుంది, ఇక్కడ జాబ్ కల్చర్ ఎలా ఉంటుంది, పద్ధతులు ఎలా ఉంటాయి అంటే, సో ప్రతి ఆర్గనైజేషన్కి ఒక కల్చర్ ఉంటుంది. కల్చర్ లేకుండా ఆర్గనైజేషన్ ఉండదు. కల్చర్ పాజిటివ్ అండ్ కండ్యూసివ్ అయితే అక్కడ అందరూ కూడా చాలా మంచి ఎదుగుదల వైపు ప్రయాణిస్తారు. వాళ్ళ యొక్క గ్రోత్ ఉంటుంది. అందరూ ఒకళ్ళకొకళ్ళు కలిసిమెలిసి కొలాబరేటివ్గా, కోఆపరేషన్తో, అందరూ మంచి సపోర్ట్తో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ సినర్జైజ్గా ముందుకెళ్తారు. కల్చర్ బాగుంటాయి. ఒక పాజిటివ్ కల్చర్ ఉన్న ఆర్గనైజేషన్ అయితే ఒక నార్మల్ లేదా నార్మల్ కంటే బిలో పర్ఫార్మర్ కూడా మంచి పర్ఫార్మర్గా మారతాడు. పాజిటివ్ అండ్ కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ ఉంటే. మీరు నెగిటివ్ కల్చర్లో, నెగిటివ్ ఎన్వైరన్మెంట్లో ఒక మంచి టాప్ పర్ఫార్మర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినా కూడా అతని యొక్క పర్ఫార్మెన్స్ అనేది పడిపోతుంది, అతను ముందుకు వెళ్ళలేడు. అది కల్చర్ యొక్క గొప్పతనం. అందుకని మా ఆర్గనైజేషన్లో మా కల్చర్ అనేది చాలా పాజిటివ్గా, కండ్యూసివ్గా ఉండడానికి మేము రకరకాల సిస్టమ్స్ పెడతాము. సో కల్చర్ అనేది మీకు బేసిక్గా నేను కొంచెం చెప్తానండి. కల్చర్ ఇప్పుడు మనం ఆర్గనైజేషన్ కల్చర్ అనగానే మనం ఏదో పెద్ద అదేంటో డిఫరెంట్ అనుకుంటాం. కాదు, ఇదంతా మన ఇళ్లలో కూడా ఉంటుంది. మన ప్రతి ఇంటికి ఒక కల్చర్ ఉంటుంది, ప్రతి ఇంటికి ఒక సాంప్రదాయము, ఒక పద్ధతి, ఓకే, ఒక రిచువల్స్. ఏ సందర్భంలో ఎలా ఉంటారు, ఏం చేస్తారు, పెద్దవాళ్ళు వస్తే ఏం చేస్తారు, చిన్నవాళ్ళు వస్తే ఏం చేస్తారు, వాళ్ళ ఇంటికి ఎవరైనా ఇంటికి వెళ్తే ఏం చేస్తారు. సపోజ్ ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్లో, అంటే చాలా మన ఇండియన్ కల్చర్లో ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఒక పండో ఫలమో తీసుకెళ్తాం. అదొక సాంప్రదాయం, అదొక కల్చర్. ఎవరైనా మన ఇంటికి వస్తే రాగానే మంచినీళ్ళు తాగుతారా, అది భోజనం సమయం అయితే భోజనం చేస్తారా అంటే, ఇంకా మా రోజుల్లో భోజనం చేస్తారని కూడా అడిగేవారు. మా మమ్మీ కాలంలో అయితే భోజనం చేస్తారని అడగడం చాలా ఒక నెగటివ్ క్వశ్చన్. యాక్చువల్గా మా మదర్ టైంలో అన్నయ్య గారు కాళ్ళు కడుక్కోండి వడ్డిస్తాము అంటే, యూ డైరెక్ట్లీ టెల్ దెమ్ దట్ ప్లీజ్ ఈట్, వాళ్ళు లెట్ దెమ్ సే నో. సో అది కల్చర్. ఇవన్నీ కల్చర్లో భాగం. ఇప్పుడు మీకు ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది కొత్తగా, మన ఇంటికి కోడలుగా వస్తుంది. ఇప్పుడు నా వైఫ్ మా ఇంటికి కోడలుగా వస్తుంది. రాగానే మా మదర్ ఏం చేస్తుందంటే, ఓకే ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది, వేరే కల్చర్లో పెరిగింది, ఇప్పుడు ఈ ఇంటికి కొన్ని సాంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయి కదా, ఇవన్నీ మెల్లిమెల్లిగా ఇన్కల్కేట్ చేస్తుంటుంది. ఏముంటుంది, మన ఇంట్లో శ్రావణ మంగళ గౌరి వ్రతం ఉంటుంది,
శ్రావణ శుక్రవారం ఇలా చేస్తాము మేము. నా వైఫ్కి మా మదర్ చెప్పింది, పుట్టపర్తి సాయిబాబాకి గురువారం ఉపవాసం మనం ఉండము, మనకు ఆ దేవుడు వచ్చినాడు, మన ఇంటి దేవుడు మన కులదైవం వెంకటేశ్వర స్వామి, అతనికి మొక్కాలి, నువ్వు శనివారం నాడు ఉపవాసం ఉండాలి. ఇది అత్తగా రూల్స్ పెట్టడం కాదండి. మీరు మన కల్చర్లోకి ఆ అమ్మాయిని ఒద్దిగ్గా తీసుకోవడం. 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు వేరే వాళ్ళ ఇంట్లో వేరే చోట ఒక ఇదిగా పెరిగి వాళ్ళ కల్చర్ అంతా అలవాటైన అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కల్చర్లోకి ఈ కల్చర్లో కనుక ఇమడకపోతే, ఈ కల్చర్ను అడాప్ట్ చేసుకోకపోతే, ఈ కల్చర్ను ఈ ఇంటిని తండ్రిగా భావించకపోతే ఇక్కడ తను ఎదగలేదు, ఇక్కడ ఇమడలేదు, ఇది ఒక ఫ్యామిలీగా ఉండలేదు. అందుకని చెప్పి ఆ అమ్మాయిని మారుస్తారు ఒక్కొక్క సిస్టమ్ ద్వారా, ఒక్కొక్క పద్ధతి ద్వారా. అత్త మామ 5 సంవత్సరాలు నువ్వు చాతుర్మాస వ్రతం చేయాలంటారు. ఆ 5 సంవత్సరాలు చాతుర్మాస వ్రతం చేయడం ద్వారా నీ భర్త నీ పిల్లలు బాగుండాలని నిన్ను ప్రార్థన చేయించి నీతో ఏం చేస్తారంటే 5 సంవత్సరాలు నిన్ను యాక్చువల్గా నిన్ను హిప్నటైజ్ చేస్తున్నారు. మెల్లిమెల్లిగా నీకు ఇదే జీవితము, ఇక్కడ వీళ్ళే నీ లైఫ్ అని మారుస్తున్నారు. సో దిస్ ఈజ్ కల్చర్. ఇలానే ప్రతి కంపెనీలో ఇండక్షన్ చేస్తారు. ఇంత స్టోరీ ఎందుకు చెప్పానంటే, కంపెనీలోకి రాగానే ఇండక్షన్ చేస్తారు. ఇండక్షన్ అంటే ఏంటండి, మీరు బయట ఏదేదో ఒక పద్ధతులలో బ్రతికారు, కానీ ఇక్కడ పద్ధతులు ఏంటి, ఇక్కడ పాలసీస్ ఏంటి, ఇక్కడ ఏం చేస్తే తప్పు, ఏం చేస్తే ఒప్పు, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఒక లీవ్ రిక్వెస్ట్ అయితే నువ్వు ఆఫీస్కి రావట్లేదు ఎలా చెప్పాలి, నువ్వు ఒక సెలవు తీసుకుంటున్నావు ఎలా చెప్పాలి, నువ్వు ఏదో పని చేస్తున్నావు, నీకు ఒక శాలరీ అడ్వాన్స్ కావాలి, నీకు ఒక ఎమర్జెన్సీ ఉంది, లేదా ఒక ప్రాజెక్ట్లో నువ్వు ఒకరితో ఒకరు కలిసి పని చేసుకోవాలి, ఎలా పని చేసుకోవాలి. ఆల్ దీస్ థింగ్స్ మీకు ఏవైతే ఉంటాయో అదంతా ఇక్కడ కల్చర్. ఆ కల్చర్ అంతా కూడా మీకు 3 రోజుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాదాపు అన్ని కంపెనీలో ఇండక్షన్ 3 రోజులు ఉంటుంది, పెద్ద కంపెనీలో. చిన్న కంపెనీలో 1 రోజు ఉంటుంది, పొద్దున్న సాయంత్రం వరకు చేసిస్తారు. సో కల్చర్ ఇండక్షన్ అనేది జరుగుతుంది మీకు ఎంప్లాయీ జాయిన్ కాగానే. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఆ టీంలో కానీ ఆ ప్రాజెక్ట్లో కానీ ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ మేనేజరు, అక్కడ ఉన్న లీడర్షిప్ అంతా కూడా మన పద్ధతులు ఏంటి, మన వ్యవహారాలు ఏంటి. ఇప్పుడు మా దగ్గర ఒక L&D మేనేజర్కి బాగాలేదు, వాళ్ళ చెల్లెలు కూతురికి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు. అందరూ ఫోన్ చేస్తున్నారు, ఎలా ఉన్నావు, మీకు ఏమైనా హెల్ప్ కావాలా, మరి అందరూ ఫ్యామిలీ అంతా హాస్పిటల్లో ఉన్నారు, డూ వీ నీడ్ ఎనీ సపోర్ట్, డూ యూ నీడ్ ఎనీ మనీ, డూ యూ వాంట్ అస్ టు కమ్ ఏమైనా. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కల్చర్. అది ఎలా నేర్పిస్తాము కల్చర్ అంటే, ఒకటి మీకు ఆ ఇండక్షన్ ద్వారా, 2 కల్చర్ అనేది టాప్ డౌన్ అండి. మీరు పైన ఉన్న వాళ్ళు ఏది ప్రవర్తిస్తారో, ఎలా ప్రవర్తిస్తారో, ఏది ఆచరిస్తారో, కంపెనీ యొక్క లీడర్షిప్, CEO కానివ్వండి, COO కానివ్వండి, CPO కానివ్వండి, VP కానివ్వండి, HR హెడ్ కానివ్వండి, ఇలా ఎవరెవరైతే ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళను చూసి నేర్చుకుంటారు. నేను మాత్రం అసలు ఎంప్లాయీని కేర్ చేయను, కానీ నా కింద ఎంప్లాయీస్ అందరూ ఒకరినొకరు కేర్ చేసుకోరండి. కల్చర్ అలా ఉండదు. సో కల్చర్ అనేది నేను ఎలా పాటిస్తానో, నేనేం నేర్చుకుంటానో, ఏం చేస్తానో అది మిగతా వాళ్ళు చేస్తారు. అది ఒక ఇట్స్ లైక్ అంటువ్యాధి. మంచి అయినా చెడైనా, చెడు కల్చర్ అయినా మంచి కల్చర్ అయినా అది ఖచ్చితంగా అంటువ్యాధి. మీరు ఎలా చేస్తే మిగతా వాళ్ళందరూ అలా చేస్తారు. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ప్రాక్టీస్ దెన్ ప్రీచింగ్. సో అది కల్చర్. సో మా ఆర్గనైజేషన్లో ఇట్స్ ఎ పాజిటివ్ అండ్ కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్. మేము చాలా అన్ని రకాల పద్ధతులు కూడా ఒకరినొకరు ఉమెన్ ఎంప్లాయీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. ఉమెన్ ఎంప్లాయీని డిఫరెంట్గా చూడాలి. ఆవిడకి డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది. ఒకసారి సడన్గా వచ్చి ఒక ఉమెన్ ఎంప్లాయీ మిమ్మల్ని అడుగుతుంది, సార్ నాకు పర్మిషన్ కావాలి, బాగాలేదు, నేను ఇంటికి వెళ్తానంటే, ఏం బాగాలేదు, ఎందుకు బాగాలేదు, ఇలా అడగడం తప్పు. యూ కాంట్ రియలీ ఆస్క్ ఎ ఉమెన్ ఎంప్లాయీ లైక్ దట్. షీ వుడ్ హ్యావ్ 100 అదర్ రీజన్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్ టు యూ. సో ఇలాంటి అన్నీ కూడా కంపెనీలో ఒక కల్చర్ అవుతుంది, రైట్? ఇదొకటి. తర్వాత పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం. ప్రతి పండుగ సెలబ్రేట్ చేస్తాం. అది దసరా కావచ్చు, రంజాన్ కావచ్చు, దీపావళి కావచ్చు. August 15th అండ్ January 26th ఖచ్చితంగా సెలబ్రేట్ చేస్తాం మేము, రైట్? ఇవన్నీ కూడా దీస్ ఆల్ బికమ్ ఏ కల్చర్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. నౌ కల్చర్కి ఇంకొక మూలమైన పట్టు ఏంటంటే కోర్ వాల్యూస్. ఒక కంపెనీకి వాల్యూ సిస్టమ్ ఉండాలి. ప్రతి ఇంటికి మళ్ళీ కల్చర్ లాగానే ఇంటికి కూడా, మనిషికి కూడా విలువలు ఉంటాయి, రైట్? ఎవరైనా కష్టంలో ఉంటే వెళ్ళి వాళ్ళు అడగాల్సిన అవసరం లేకుండా సహాయం చేయడం ఒక వ్యక్తి విలువ అయి ఉంటుంది. మీరు సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ చూస్తారు కదా, విలువలైన ఆస్తి అంటే మనం ఏదో టైటిల్ అనుకుంటాం, కాదు. ప్రతి మనిషికి విలువలు ఉండాలి. ఏదో ఒక విలువ ఉంటుంది. అది మంచి విలువలు అయితే మంచి దారిలో వెళ్తారు, చెడ్డ విలువలు అయితే చెడు దారిలో వెళ్తారు. సో అలాగే మా ఆర్గనైజేషన్ కూడా విలువలు ఉన్నాయి. మా కోర్ వాల్యూస్ ఏంటంటే, మీకు ఫస్ట్ కోర్ వాల్యూ వచ్చేసి కంటిన్యూస్ లెర్నింగ్. ఎందుకంటే IT ఇండస్ట్రీ, ఎనీ ప్లేస్, ఒక వ్యక్తి మీకు ఎప్పటికప్పుడు తనని తాను నేర్చుకుంటూ, తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ, అది స్కిల్ పరంగా కావచ్చు, నాలెడ్జ్ పరంగా కావచ్చు, క్యారెక్టర్ పరంగా కావచ్చు, యాటిట్యూడ్ పరంగా కావచ్చు, బిహేవియర్ పరంగా, ఎనీ ఆస్పెక్ట్ ఎప్పటికప్పుడు తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తేనే తన యొక్క మనుగడ అనేది సాధ్యమవుతుంది. ఎవరైతే తనను తాను తన చుట్టూ ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకోలేదో అలాంటి స్పీసెస్, అలాంటి జీవాలు ఈ భూమి మీద మనుగడలో లేవు. మీకు డార్విన్ సిద్ధాంతం చూసినా, సైన్స్ చూసినా మీకు మనుగడలో లేవు. అవన్నీ కూడా మీకు రాక్షస పనులు అంతరించిపోయాయి. అలా ఏవైనా ఎందుకు అంతరించిపోయాయి అంటే వాళ్ళు పోరాటం సలపలేకపోయారు. మనగడ కోసం పోరాటం అని మీకు డార్విన్ సిద్ధాంతం. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఎలా అవుతారు? కంటిన్యూస్ లెర్నింగ్ ద్వారా.
ఐ గెటింగ్ మై పాయింట్? సో కంటిన్యూస్ లెర్నింగ్ ఇస్ ఎ కోర్ వాల్యూ. ఇంకా నా విషయానికి వస్తే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఒక మనిషి ఎప్పుడు కంటిన్యూస్గా లెర్న్ చేసుకున్నంత సేపే తను నిజంగా బ్రతికున్నట్టు. కంటిన్యూస్ లెర్నింగ్ ఆపిన రోజు అతను బ్రతికున్న శవం కింద లెక్క అది. సో కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద కోర్ వాల్యూ అండి. ఓకే, ద సెకండ్ కోర్ వాల్యూ ఈజ్ బీ థ్యాంక్ఫుల్. అంటే మనకి దేవుడు ఏది ఇచ్చాడో దాని యందు మనం సంతృప్తిగా ఉండాలి. సో సంతృప్తిగా ఉండడం అంటే మనం ఇంకా ఏమీ చేయకుండా నాకు ఇది చాలు అని ఉండడం కాదు. ఫస్ట్ బీ థ్యాంక్ఫుల్. నీకు వచ్చిన దానికి కృతజ్ఞత కలిగి ఉండు. కృతజ్ఞత అనేది మీరు భగవద్గీతలో మొత్తం భగవద్గీత నుంచి ఉన్న ఒక గొప్ప ఎసెన్స్ ఏంటి అంటే కనుక కృతజ్ఞత కలిగి ఉండడం. కృతజ్ఞత లేనివాన్ని కృతజ్ఞుడు అంటారు. కృతజ్ఞత ఉండడం అనేది చాలా గొప్ప వాల్యూ అండి. ఎవరికైనా వాళ్ళు మనకు సహాయం చేసినా, మన యందు ఎలాంటి దయ కలిగిన, మనతో ఎలాంటి మంచి పని మనకు చేసి పెట్టినా వాళ్ళ యందు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మనం వాళ్ళ యందు కృతజ్ఞత కలిగి ఉండాలి. బీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ బీయింగ్ యువర్ పేరెంట్స్. బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ ద పొసెషన్స్ యూ హ్యావ్. నీకు ఐఫోన్ ఉంది, బీ హ్యాపీ. నీకు ఇంకేదో ఉంది, బీ హ్యాపీ. నీకు సైకిలే ఉంది, బీ హ్యాపీ. నీకు టాటా కార్ ఉంది, బీ హ్యాపీ. నీకు రేంజ్ రోవర్ ఉంది, బీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్. And then try for the growth. I am not saying that you stop there. You can try for the growth. You can still work in the process of growth. But you should have thankfulness for whatever you have. లేని దాని గురించి ఏడవడం తప్పు. కృతజ్ఞత అనే క్వాలిటీ వల్ల మనిషికి ఎదుగుదల వస్తుంది. సో అందుకని మా కంపెనీ యొక్క కోర్ వాల్యూ బీ థ్యాంక్ఫుల్. మూడవది ఏంటంటే ఎంప్లాయీ ఫస్ట్. మేమేం నమ్ముతామంటండి, ఇప్పుడు మీకు దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అని మనం వినున్నాం కదండి. నాకు తెలిసి గురజాడ అప్పారావు గారు ఎవరో చెప్పుకున్నారు. సో దేశం అంటే ఎలా అయితే మట్టి కాదో మనుషులో, ఆర్గనైజేషన్ అంటే ఈ టేబుల్, ఈ యూనో ల్యాప్టాప్, ఈ ఐఫోను, ఇక్కడ పెద్ద బోర్డు, పెద్ద ఆఫీసు, ఇది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది కాదండి ఆఫీస్ అంటే. ఆఫీస్ అంటే మనుషులు, ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్. ఈ సంస్థ కోసం, ఈ సంస్థ అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క రక్తమాంసాలను తర్పణగా ఇచ్చే ఒక గొప్ప సైనికులండి ఎంప్లాయీస్ అంటే. సో ఎంప్లాయీస్ అనే వాళ్ళు మనకి ముఖ్యం. వాళ్ళని ఎంత బాగా చూసుకుంటే ఆర్గనైజేషన్ అంత బాగా ఎదుగుతుంది అన్నది మా యొక్క ఉద్దేశం. సో అందుకని మేము ఎంప్లాయీ బెనిఫిట్స్లో కానీ, ఎంప్లాయీని ట్రీట్ చేసే విధానంలో కానీ, ఎంప్లాయీని అర్థం చేసుకునే విధానం. నిన్న ఒక ఎంప్లాయీ వచ్చి వాళ్ళ భార్యకి బాగాలేదని చెప్పి ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ అయ్యాడు. వాళ్ళ వైఫ్కి బాగాలేదని చెప్పి నేను రిజైన్ చేస్తున్నానండి, నా భార్యని నేను సేవ చేసుకోవాలి, చూసుకోవాలి, నేను వెళ్ళిపోతాను, నేను రిజైన్ చేస్తున్నాను, నన్ను రిలీవ్ చేయండి అన్నారు. మేమన్నాము, బాబు నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోతా అంటున్నావు కదా, రిజైన్ చేసి వెళ్ళిపోకు. దాని బదులు నువ్వు లాంగ్ లీవ్ తీసుకో, సెబాటికల్ తీసుకో. నీకు ఇన్సూరెన్స్ ఉంది, నీ వైఫ్కి ఇన్సూరెన్స్ ఉంది, నీ పిల్లలకి ఇన్సూరెన్స్ ఉంది. నిజంగా నీ భార్యకి ఆరోగ్యం వాళ్ళకి రేపు హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తే ఆవిడకి మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. నువ్వు ఎంప్లాయ్మెంట్లోంచి వదిలేస్తే నీకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి? ఉండవు. తిరిగి 4 నెలల తర్వాత నువ్వు జాయిన్ కావాలంటే మళ్ళీ ఉద్యోగం వెతుక్కోవాలి. అదే నువ్వు ఇక్కడ నువ్వు లీవ్లో వెళ్ళావనుకో వచ్చి జాయిన్ కావచ్చు. అండ్ నాకు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలో చేస్తే, మా కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీ లేదు, ఏదైనా అలో చేసింది నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాను, ఇంట్లో ఉండి పని చేసుకో అని ఆ అబ్బాయి రెసిగ్నేషన్ని క్యాన్సిల్ చేయించి అతన్ని మేము లీవ్ మీద పంపించాం. దిస్ ఈజ్ కాల్డ్ ఎంప్లాయీ ఫస్ట్. అతని వైపు నుంచి. అండ్ నీకు నిజంగా వేరే ఏదైనా ఆఫర్ ఉంది, పెద్ద ఆఫర్ ఉంది, మంచి ఆఫర్ ఉంది, నాకంటే ఎక్కువ జీతం ఇచ్చేవాళ్ళు, దానికోసం నీ పురోగతి కోసం వెళ్తున్నావు, అభివృద్ధి కోసం వెళ్తున్నావు, ఆపం. వి డోంట్ స్టాప్ ఇన్. ఐ యు గెటింగ్ మై పాయింట్? ఎంప్లాయీ ఫస్ట్ అంటే ఏంటో. అండ్ ఇవి మేము ప్రాక్టీస్ చేస్తాము, ప్రీచ్ చెయ్యము, బోధించము, చేసి చూపిస్తాము. ఇన్ యాక్షన్, నాట్ ఇన్ టెక్స్ట్ అండ్ బుక్స్ ఆర్ పేపర్స్. ఏదో పాలసీలో రాసి పెట్టుకునేది కాదండి, ఇది ఆచరించి చూపించాల్సింది ఇది. సో ఇది తర్వాత వచ్చేసి మా లాస్ట్ కోర్ వాల్యూ ఏంటంటే, ఇది కొంచెం వినడానికి ఇబ్బందిగా ఉంటుంది, అందరికీ కోపం వస్తుంది, కానీ నాకు తప్పదు. ఎందుకంటే ఇది నేను నమ్మే సిద్ధాంతాన్ని, ఈ కంపెనీ ఫౌండర్గా, ఈ కంపెనీ యొక్క సీఈఓగా నేను ఏది నమ్ముతానో, ఏది ఆచరిస్తానో, దేన్ని పట్టుకొని నేను ఎదిగానో అదే అందరికీ చెప్తాను, అదే నా కంపెనీలో పాలసీగా పెడతాను. నో ఫ్రీ లంచ్. ఇది మా 4వ కోర్ వాల్యూ. నో ఫ్రీ లంచ్ అంటే ఏది నీకు ఫ్రీగా రాదు, ఫ్రీగా రావాలని కోరుకోవద్దు. కష్టపడి నడుము వంచి చెమటోడ్చి సంపాదిస్తే తప్ప రాదు. జీవితంలో ప్రతిదీ కూడా నువ్వు అలా సంపాదించాలి, అలా ఎదగాలి అన్నది మా యొక్క కోర్ వాల్యూ. సో నో ఫ్రీ లంచ్, ఇది మా 4వ కోర్ వాల్యూ అండి. ఈ కోర్ వాల్యూస్తో, ఈ పాజిటివ్ అండ్ కండ్యూసివ్ కల్చర్తో, ఎన్వైరన్మెంట్తో అందరినీ మోటివేట్ చేస్తూ, అందరినీ కలుపుకుంటూ, ఎంప్లాయీస్ యొక్క గ్రోత్, ఆర్గనైజేషన్ గ్రోత్ ప్యారల్గా డ్రైవ్ చేస్తూ, ఇవన్నీ ఒకదానికొకటి చేస్తాయండి. ఎంప్లాయీస్ గ్రోత్ వస్తే ఆర్గనైజేషన్ గ్రోత్ వస్తుంది, ఆర్గనైజేషన్ గ్రోత్ వస్తే ఎంప్లాయీస్ గ్రోత్ వస్తుంది. రైట్? మీకు గుడ్డు ముందా, కోడి ముందా, పిల్ల ముందా అంటే యూ కాంట్ రియలీ టెల్, బట్ దిస్ ఈజ్ ఎ వెరీ యూ హ్యావ్ టు బ్యాలెన్స్. యాజ్ ఎ లీడర్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ దిస్ ఈజ్ హౌ వీ డ్రైవ్ అవర్ ఆర్గనైజేషన్. సో మా ఆర్గనైజేషన్ ఓన్లీ కోడింగ్ ట్యూటరే కాదు, ఇట్స్ అన్ ఐటీ ఆర్గనైజేషన్. ఇక్కడ ఇలాంటి కల్చర్ ఉంటుంది. దీన్ని నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలంటే
మా దగ్గర ఒక గొప్ప అవకాశం ఉందండి. ఎవరైనా బయట వాళ్ళు వచ్చి అసలు ఇది నిజంగా ఇలా ఉంటుందా ఫ్లోర్ మీద, ఇలా చేస్తారా అంటే మా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ కావడానికి ఒక 2 వీక్ ట్రయల్ ఇచ్చాము. 12 రోజులు సోమ నుంచి శని ఒక 12 రోజులు మా ఆఫీస్కి వచ్చి మా ఆఫీస్లో ఇదంతా ఎక్స్పీరియన్స్ కావచ్చు, మా ప్రాజెక్టులు చూడొచ్చు, మా ఎంప్లాయీస్తో స్పెండ్ చేయొచ్చు, మా కోడింగ్ ట్యూటర్స్ ఎలా వచ్చి చెప్తున్నారు చూడొచ్చు, ఇక్కడ నిజంగా కల్చర్ ఇలా ఉందా, ఇలా రెస్పెక్టెడ్గా ఉంటుందా, ఇలా ఒక కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్, ఒక మనిషి ఇంకో మనిషి చాలా బాగా కలిసిమెలిసి మాట్లాడుకుంటూ కలిసిమెలిసి ఉంటూ పని చేస్తారా, ఒక ఫ్యామిలీ లాగా ఉందా అన్నది అనుభూతి కూడా చెందొచ్చు 2 వీక్ ట్రయల్ పీరియడ్ ద్వారా. ఇది ఇంకా సూపర్. అయితే మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంకా సూపర్ అండి. Yeah. చాలా చాలా బాగున్నాయి సార్ మీ కోర్ వాల్యూస్ కానీ, సో మీకు ఉన్నటువంటి ఈ పాలసీస్ కానీ, మీ కల్చర్ కానీ నిజంగా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పైన చాలా మందికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే వాళ్ళు ఎవరైతే బెస్ట్ గా ఉంటారో వాళ్ళని యూజ్ చేసుకుంటారు, యూజ్ అండ్ త్రో మాదిరిగా ఉంటుంది అన్నట్టు ఒక ఒపీనియన్ కూడా చాలా మందిలో ఉంటుంది. బట్ మీ కోర్ వాల్యూస్ విన్న తర్వాత నిజంగా ఒపీనియన్ ని చేంజ్ చేసుకుంటారు. రియల్లీ ఒక మార్కెట్ లో బెస్ట్ పొజిషన్ లో ఒక బెస్ట్ ఆర్గనైజేషన్ నిలబడాలి అంటే ఇంత మంచి కోర్ వాల్యూస్ ఉండాలి అనే విషయం కూడా మా వ్యూవర్స్ కి మీ ద్వారా తెలియజేయడం నిజంగా ఆనందంగా ఉంది. చాలా అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్.